అంటే మామూలుగా 2-3 లాగేస్తే అయిపోతుంది. కానీ మళ్ళా మట్టి తీసుకొచ్చి అట్లా చేసుకుని ఒంటి మీద రాసుకునేవాడు. వినామహత్వాదరజో అభిషేకం. అందుకోసమనే అటువంటి దివ్యమైనటువంటి స్థితి కలిగినటువంటి స్థితి ఆ పరిస్థితిలోనే నీకు జ్ఞానం కలుగుతుంది ఆయన అని చెప్పి ఆ మహానుభావుడు చెప్పారు. అవధూత విజయభరతుడు చెప్పిన తర్వాత అతనికి జ్ఞానం కలిగింది. స్వామి, నాకు ఈ సంసారాలు చాలా భయంకరమైనది మీరు చెప్పడం ద్వారా తెలిసింది. ఈ సంసారం ఏమిటి, దీని యొక్క పరిస్థితి ఏమిటి అన్నాడు. ఆయన ఇది ఒక అడవిలో అబ్బాయి, దీంట్లో ధారాపత్యాలైనటువంటి వారు ఉంటారు. అడవిలో కనుక సాధు జంతువులు ఉన్నట్టుగా ఉంటారు. సాధు జంతువులు ఉంటుంది, క్రూరమైనటువంటి మృగములు ఉంటుంది. ప్రతికూలంగా ఉన్న సంసారంలో ఉన్న భార్య పిల్లలు వీళ్ళంతా ఎటువంటి వాళ్ళు అయ్యాన్నారు, తోడేడు లాంటి వారు అబ్బాయి. అటువంటి వాళ్ళ చేత ఒక మేకలాగా ఉన్న గృహస్థు ఎప్పుడు కనపడతారో, ఎప్పుడు ఏ విధంగా హింసింపబడతారో తెలియదు. ఆ స్థితిలో ఉంటాడు. అనుకూలంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అన్నాడు. ఒక వనంలో కనుక చంద్రవృక్షములు ఇలాంటివన్నీ ఉంటే అప్పుడు ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి సంతోషపడతారో ఆ రకంగా సంతోషపడతారు. అది దాటిన తర్వాత ఇంకో చోటుకి పెడతాడు. ఒక ముళ్ళ వృక్షం దగ్గరికి పెడతాడు, అక్కడ కష్టాలను భవిస్తుంటాడు. ఇంకో చోటుకి పెడతాడు, ఒక బావిలో పడిపోతాడు, అక్కడ కాస్త దెబ్బతింటాడు, మంటా వేస్తాడు, మంటా వేసి ఇంకో చోటుకి పెడుతుంటాడు. ఈ విధంగా సంసార గతిలో ఎప్పుడూ ఒకే పద్ధతి ఉంటుందని అనుకోవద్దు. ఉత్థానము పతనం, లేవడం పట్టణం, లేవడం పట్టణం ఉంటుంది. కాబట్టి ఇలాంటి హీనమైనటువంటి సంసార గతిని విడిచిపెట్టి ఎక్కడైతే నిత్యమైన సుఖం ఉంటుందో, నిత్యమైన ఆనందం ఉంటుందో, నిత్యానుభూతి ఉంటుందో అట్టి బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటే తప్ప ప్రభువున తమకి అధ్వనమశ్చ, ఈ సంసార మార్గం నుంచి దాటి సన్యస్త దండ కృత భూతమయుక్త. 2 పద్ధతులు వేదాంత విచారంలో చెప్తారు. ఆయన మొత్తం సంసారాన్ని విడిచిపెట్టి, ఈ భావనను విడిచిపెట్టి బ్రహ్మానుభూతిని పొందడం ఒక పద్ధతి. లేదా కనిపించే ఈ ప్రపంచమంతా పరమాత్మ కంటే వేరు కాదు అని చూస్తూ ఉంటే కూడా ఈ సంసారం నీకు బాధకం కాదు. ఇంత ప్రపంచం ఉండని, ఇంతమంది ఉండని, వ్యతిరేక భావం కలిగిన వాడు ఉండవచ్చు. కానీ నువ్వు వ్యతిరేకంగా చూడకపోతే ఏమవుతుంది, అప్పుడు అంతా బాగానే అనిపిస్తుంది. చిన్న ఉదాహరణ చెప్పారు దానికి నీతి శాస్త్రంలో. అయ్యా, ఊరంతా కూడా అంతా కూడా మలినంగా ఉందండి, బురద ఉంది, మట్టి ఉంది, మేము అవి ఉన్నాయండి అన్నారనుకోండి. నువ్వేం చేస్తావంటే చెప్పులు వేసుకొని వెళ్ళు. చెప్పులు వేసుకుంటే బురద అంటది, నీకు ముందు పుచ్చుకోవు, అంతా బాగా ఉంటుంది, సరిపోతుంది కదా. నువ్వు అక్కడ రోడ్డంతా బాగాలేదు అని ఆ నాడపెట్టి రోడ్డంతా నీకోసం కిరాచి వేయదు కదా ఊరంతా. నువ్వేం చేసుకుని నువ్వు చెప్పులు వేసుకుంటే చాలు, నీకంతా బాగానే ఉంటుంది కదా. నీ మనస్సు బాగా ఉంటే అందరూ నీకు బాగానే కనిపిస్తారుగా. నీ మనస్సు బాగా లేనప్పుడే వాడు దుష్టుడు, వీడు దుర్మార్గుడు అనేటువంటి భావన కలిగిందిగా. కాబట్టి నాయన నువ్వేం చేస్తావంటే ఆత్మశోధన చేసుకో. అది చేసుకుంటే నీకు అంతా బాగానే ఉంటుంది. అది లేదు, నీకు ఎక్కడ చూసినా సరే దోష దృష్టి జరుగుతుంది. చందన వృక్షంలో కూడా పంది అనే జం కోసం వెతుకుతూ ఉంటుందన్నమాట. అందువల్ల చందన వృక్షాలను తోటి వెళ్ళి పంది అనేది జరుగుతుందంటే దాన్ని పిచ్చి ఏమిటంటే అమే చంద్రశంలోనే దానికి శ్రద్ధ అన్నమాట. అందుచేత అలాంటి స్థితి కాదు ఆయన. ఎక్కడ మంచి ఉన్నదో ఆ మంచిని వెతికేటువంటి పరిస్థితి ఉన్నారు. పూర్వకాల పురాణంలో చెప్పారు, ఓ చోట ఆయన ఒక మహారాజు గారు, భూలోకంలో ఉన్న ఒక మహారాజు చాలా మంచివాడు. ఆయన ఎక్కడైనా సరే ఎవరన్నా నిందిస్తుంటే ఆ నిందలో ఎక్కడో మంచి ఉందన్న విషయాన్ని తెలియజేసుకుంటారన్నమాట. అట్టి మహారాజుని స్వర్గలోకంలో పొగుడుతున్నారు. ఆయన పేరు దేవదత్త మహారాజు అని ఒక మహారాజు. ఆయన గారితో దేవవ్రత మహారాజుని ఆ మహానుభావుని పొగుడుతుంటే నారదు గారు అక్కడ ఉన్నారు స్వర్గంలో ఉండి, ఏమిటి రాజుగారి యొక్క గొప్పతనం ఏమిటి, ఎక్కడ చూసినా ఎంత వ్యతిరేక స్థితి ఉన్నా సరే దాంట్లో అనుకూల భావాన్ని వెతుకుతూ ఉంటాడే, ఆయన గొప్పతనం ఏమిటో ఒకసారి చూద్దామని పెట్టారు. వెళ్ళేసరికి ఇంద్రుడు వెళ్ళాడన్నమాట చూసి పరీక్షిస్తానికి. నారదు గారు చెప్పారు రాజుగారి గురించి. చెప్తే అక్కడ ఇంద్రుడు కాస్త ఒకసారి వెళ్ళి చూద్దామని వెళ్ళారు. రాజుగారు బయట ఇంట్లో నుంచి బయటకు వెళుతున్నాడు. ఆ వెళుతూ ఉండగా ఈ ఇంద్రుడు ఏం చేశాడంటే ఒక చచ్చి పడి ఉన్నటువంటి ఒక కుక్క, ఆ కుక్కని కాస్త అక్కడ పడేశాడు. అంటే అలాంటి కుక్కలు సృష్టించి అక్కడ వదిలాడు. ఆ కుక్క కూడా ఎప్పుడు పోయింది, ఒక 7-8 రోజులైన కుక్క, చచ్చిపోయిన కుక్క ఎలా ఉంటుందో అటువంటి దుర్గంధపూరితంగా ఉండేటువంటి ఒక కుక్కలాగా దాన్ని సృష్టించి వదిలేశారు. రాజుగారు వస్తువుండగా హఠాత్తుగా అడగా మామూలు ఎవరైనా ఇక్కడ పడేసింది, ఆ మాత్రం వస్తున్నా తెలియదా అన్నారుగా. ఏమీ అలా నెమ్మదిగా రథం దిగాడు. ఆ కుక్క దగ్గరికి వచ్చాడు. అందరూ కూడా వాసన వచ్చిందని చెప్పి దూరంగా ఉన్నారు. ఈ రాజుగారు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆ కుక్కను చూశాడు. చూసిన తర్వాత మనం రోజు దంపధారణ చేస్తున్నా, ఇంత పళ్ళు తెల్లగా ఉన్నది, ఈ రాత్రి రోజు తెలిసి ఇక్కడ పడుతున్నది, ఆ పళ్ళు ఎంత తెల్లగా ఉన్నది, అది ఆశ్చర్యమే అని చెప్పి అనుకున్నాడు తప్ప. అంటే
అంత ప్రతికూలాంశలో ఒక అనుకూలాంశనే చెప్పాడు తప్ప ప్రతికూలంగా చెప్పరా. అలా ఎప్పుడైతే చెప్పాడో వెంటనే ఇంద్రుడు ప్రత్యక్షమై నమస్కారం చేసి గౌరవించి వెళ్ళాడు అని ఒక కథ. అందుచేత నాయన ఎక్కడైనా సరే మనం ఏం చూడాలయ్యా అన్నారు, అనుకూలమైనటువంటి పరిస్థితిని తెలుసుకోవాలి. కాబట్టి నాయన నీకు ఈ సంసారమైనటువంటి మార్గాన్ని దాటి ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయి. దీనిగా సన్యస్త రండ కృతభూత మైత్ర సమస్త జీవుల యందు మైత్రి భావం కలిగి ఉంటుంది ఆయన. అలా ఉన్నట్లయితే ప్రపంచం నీకు బాధగా కాదు. ప్రపంచాన్ని ప్రపంచంగా చూస్తే నీకు బాధ, ప్రపంచాన్ని పరమాత్మ స్వరూపంగా చూస్తే నీకు బాధ కాదు. ఇది అద్వైత సిద్ధాంతమే ఏంటన్నమాట. అందువల్ల గోమోహ కశ్లోక ఏకత్వమనుపశ్యత. అంతగా ఒకే స్వరూపం చూస్తే పరమాత్మ స్వరూపాన్ని చూస్తే నీకు శోకం ఉండదు, మోహం ఉండదు. నీకు నాకంటే ఇది వేరు అని మీరు చూసినాడు, మీకు భేద బుద్ధి కలిగిన నాడు ఈ దుఃఖమంతా వచ్చింది. కాబట్టి భయం ద్వితీయ అభినివేశ భాగవతం చెప్తుంది. రెండో వస్తువు ఉంది, ఆత్మ కంటే భిన్నమైన వస్తువు నాడే మనకు దుఃఖం వచ్చింది. అది ఎందుకోసం పోగొట్టుకోవాలి. పోగొట్టుకోవడం అంటే ఎక్కడైతే భేదబుద్ధి కలిగిందో అక్కడే ఆ భేదబుద్ధిని పోగొట్టుకోవాలి. మహోత్తముడు విజయభరతుడు చెప్తున్నాడు, ఆయన అవిద్య అనేటువంటి దాన్ని పోగొట్టుకోవడే కల్పితమైనటువంటి దాన్ని పోగొట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్తూ, ఈ జ్ఞానం అనేది ఎలా ఉంటుంది, దేని చేతి పోగొట్టుకోవాలి అజ్ఞానాన్ని అంటే జ్ఞానమే అజ్ఞానాన్ని పోగొట్టగలిగినటువంటిది. అది కూడా విశుద్ధమైనటువంటి పరమాత్మ సంబంధమైన జ్ఞానమే ఈ అజ్ఞానాన్ని పోగొట్టగలదు. కాబట్టి అమృత జడ విలక్షణమైనటువంటి ఏ ప్రశాంతమైన ఆత్మస్వరూపానికి సంబంధించిన వాసుదేవ సంబంధమైన ఏ జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానమే ఈ సంసారాన్ని, ఈ అహంకారాన్ని, ఈ మమకారాన్ని, ఇది అంతటి నేను రాదును అనే ఒక దురభిమానం, ఆ దురభిమానం చేత వీళ్ళందరినీ కూడా మోహిస్తూ చేస్తున్నావే ఆయన, ఇది నీకు పోవాలి. పోవాలి అంటే నీవేం చేయాలి? పెద్దల్ని ఆశ్రయించాలి. ఆయన బహుగుణ ఏదో తపసాన జాతి, తపస్సు చేత నాయనాన్ని జ్ఞానాన్ని పొందలేవు రాబాయి, యజ్ఞం చేత పొందలేవు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది మాత్రం చేత పొందలేవు. ఛందస్సు నీ స్వేచ్ఛగా నువ్వు ఏ విధంగా మేధాధ్యయనం చేత తెలుసుకునేది కాదు. ఏదో సూర్యోపాసన అగ్నిపాసన చేస్తే దానివల్ల వస్తుందనుకుంటావేమో, జ్ఞానం దాని వల్ల రాదు. వినామహ పాదరజోభిషేకం, మహాత్ముల యొక్క పాదరజస్సును దాని నెత్తి మీద వేసుకొని ఒళ్ళంతా కూడా అభిషేకం చేసుకుంటే ఆ మహనీయుల యొక్క అనుగ్రహం చేత నీకు జ్ఞానం కలిగి కృతార్థులు కావాలి తప్ప ఇంకా దేని చేత ఏ యజ్ఞయాగాలు చేసినా వ్రతాలు చేసినా దాని వల్ల ప్రయోజనం లేదు నాయన. తాత్కాలిక ప్రయోజనం తప్ప ఆత్యంతిక ప్రయోజనం, చిత్తయుడు మోక్షం పొందేటువంటి స్థితి వినామహత్పాదరజోభిషేకం, మహాత్ముల యొక్క పాదరజస్సును తీసుకొని కృష్ణ పరమాత్మ యొక్క ఆ పాదరజస్సును ఛేదించుకుంటూ వెళ్ళిపో, అప్పుడు పరమాత్మ స్వరూపాన్ని పొందుతావు నాయన అని మాట అనేసరికి, ఇంత ఉపదేశం చేసేసరికి మహానుభావుడు వెంటనే సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసి, అహో నృజన్మ అఖిల జన్మ దుర్లభం కిం జన్మభిస్తపరైరప్యమిష్టన్ అయదృషీకేశ యశకృతాత్మనాం మహాత్మనాం ప్రచుర సమాగమ. మా గురువులు, మా తండ్రి గారు ఆయన ఈ శ్లోకం చెప్పి పరమానంద పడిపోతుండేవారు. అహో నృజన్మ